క్రికెట్ నుంచి ఫుట్బాల్కి పాకిస్తాన్ ప్లేయర్ల గాలి సోకినట్టుగా ఉంది. ఇప్పటిదాకా జరుగుతున్న ఏషియా కప్లో ఈ క్రికెట్ కంటే కూడా కాంట్రవర్సీస్తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అండ్ పాకిస్తాన్ వ్యవహరించిన తీరు బాగా వైరల్ అవుతోంది, బాగా ట్రెండింగ్ అవుతోంది. అంతేకాకుండా ఇప్పుడు మేము కూడా మీతో జాయిన్ అవుతామంటూ పాకిస్తాన్ ఫుట్బాల్ ప్లేయర్స్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కొలంబో మ్యాచ్లో అట్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడింది. ఫుట్బాల్ ప్లేయర్లు కూడా క్రికెటర్లకి మీకు మేము తోడుంటామంటూ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. విషయాల్లోకి వెళ్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ SAFF కాన్ఫరెన్స్ మ్యాచ్ జరిగింది కొలంబోలో. ఆ మ్యాచ్లో పాకిస్తానీ ఫుట్బాలర్ మొహమ్మద్ అబ్దుల్లా 17 ఏళ్ల కుర్రవాడు. పాకిస్తాన్ క్రికెటర్లు అంటే అట్లీస్ట్ దే ఆర్ 30. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ ఇలాంటి ఒక యంగ్స్టర్ మైండ్ కూడా పొల్యూట్ అవ్వడం చాలా బాధాకరం. మొహమ్మద్ అబ్దుల్లా గోల్ ఒక 45th మినిట్లో గోల్ చేశాడు పాకిస్తాన్కి. ఆ గోల్ అవ్వగానే మొహమ్మద్ అబ్దుల్లా సెలబ్రేట్ చేసుకున్న తీరు ఇండియన్స్కే కాకుండా ఈవెన్ సమ్ పాకిస్తానీ పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ ఇట్స్ అన్నెసెసరీ. ఇంతకీ అసలు మొహమ్మద్ అబ్దుల్లా ఏం చేశాడు అంటే, హారిస్ రాఫ్ ఏ సెలబ్రేషన్ అయితే చేశాడో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఓ ఫ్లైట్ని డౌన్ అవుతున్నట్టుగా మాట్లాడడం, ఆ 6-0ని వాళ్ళు ఒక ఫేక్ 6-0ని వాళ్ళే క్రియేట్ చేసుకొని దాన్నే ప్రచారం చేసుకోవడం ఏదైతే ఉందో దాన్నే రిపీట్ చేశాడు ఈ పాకిస్తాన్ ఫుట్బాలర్ మొహమ్మద్ అబ్దుల్లా. అంతేకాకుండా ఈ టీ జెస్చర్ ఏదైతే ఉందో 2019లో అభినందన్ వర్తమన్ గురించి ఒక ఇష్యూ జరిగింది. ఆ న్యూస్కి సంబంధించిన ఒక జెస్చర్ని పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టీ ఇచ్చినప్పుడు టీ బాగుంది అని అతను చెప్పడం, ఆ టీ నుంచి దాన్ని తీసుకొచ్చి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేశాడు మొహమ్మద్ అబ్దుల్లా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మొహమ్మద్ అబ్దుల్లాని పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇలా పాకిస్తాన్ క్రికెటర్లే కాకుండా పాకిస్తాన్ ఫుట్బాలర్లు కూడా అనవసరమైన పాలిటిక్స్ని గేమ్లోకి తీసుకొచ్చి గేమ్ని పొల్యూట్ చేయడంపై మీరేమనుకుంటారో ప్లీజ్ షేర్ విత్ us ఇన్ ద కామెంట్ సెక్షన్.